ఉంటుందండి. ఈ మందంగా ఉండడం వల్ల లోపలంతా కూడా బాగా మందంగా కొవ్వు పట్టి ఉంటుంది ఈ దుప్పికి. ఈ మందంగా ఉన్న కొవ్వు మొలను అది దుప్పి తిరుగుతున్నప్పుడు దానికి పట్టే చెమట వలన కలిగే ఆ వ్యర్థాల ద్వారా ఆ దుప్పికి ఆ దుప్పు దగ్గర దుర్వాసన అనేది వస్తుందండి బహుగాను. ఈ అమితమైన కొవ్వు బలంగా ఉన్న చర్మం వల్ల ఆ చెమట పట్టి దాని ద్వారా దుర్వాసన అనేది దుప్పి దగ్గర వచ్చే లక్షణం అన్నమాట. ఈ దుర్వాసన వల్ల అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే క్రూరమృగాలకు ఈ వాసన పసిగట్టి ఇక్కడ దుప్పి ఉందని చెప్పి దాన్ని హతమార్చే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో దుప్పి ఏం చేస్తుందంటే దుప్పి తన శరీరం మీద ఉన్న ఈ క్రొవ్వు వలన కట్టిన ఆ దుర్వాసనను పోగొట్టుకోవడానికి ఎక్కడైతే నీటి వాగులు ఉన్నాయో వాటి కోసం అది వాస్తవానికి పరిగెడుతుందండి. పరిగెత్తి అలా వాటి శరీరం మీద ఉన్న వ్యర్థాన్నంతా తొలగించుకుంటుంది. వాస్తవానికి దుప్పి ఆ నీటి వాగులో దాక్కుని ఎవరైతే సింహం పులి తరుముతూ ఉంటాయి కదా వాటిని దొరకకుండా కూడా అందులో దాక్కుంటుంది. తన మలినం తన శరీరం మీద ఉన్న ఆ దుర్వాసన అనే వాసనను పోగొట్టుకోవడానికి ఇది నీటిలో కడుక్కుంటుందండి. ఇది అసలు అర్థము. అలాగే మన బైబిల్ ఇలా సెలవిస్తోంది. వాడు గర్జించు సింహం వలె ఎవనిని మింగుదునా అని వస్తున్నాడు. సాతాను ఎలా వస్తున్నాడండి ఈ లోకానికి? గర్జించు సింహము వలె ఎవనిని మింగుదునా అని ఈ లోకానికి వస్తున్నాడు. మరి మనము కూడా మరి ఆ సాతాను నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మరి వాస్తవానికైతే మరి మనం మన పాపములు బట్టి మనకి ఈరోజు ఇలా ఉన్నామంటది దేవుని కృప. మరి ఎవరిని మింగుదుమా అని గర్జించే సింహంలో వస్తున్నప్పుడు మనం చేయవలసిన పని ఏ విధంగా అయితే దుప్పి ఆ దుర్వాసనను పోగొట్టుకోవడానికి ఆ వాగుల వద్దకైతే ఎలా వెళ్తుందో మనం కూడా మరి వాక్యం అనే ఉదక స్నానం దగ్గరికి రావాలండి. ఈ వాక్యం అనే ఉదక స్నానం ద్వారా మనం కడగబడి మనం దేవుని చేరుకునే ప్రయత్నము చేయాలి. ఈ వాక్యం అనే ఉదక స్నానంలో ఏం జరుగుతుందంటే మన హృదయము, మన మనస్సు, మన తనువు శుద్ధి చేయబడుతుందండి. ఈ శుద్ధి చేయబడడానికి మనకి పరిశుద్ధాత్ముడు ఎంతగానో సహాయపడతాడు. మనం పరిశుద్ధాత్మునికి లోబడి ఉండాలి. లోబడి ఉండడం అనే మనస్తత్వం కలిగిన వారి పట్ల పరిశుద్ధాత్మ కృప చాలా మెండుగా ఉంటుంది. ఎందుకంటే లోబడడం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇవాళ మనలో లేనిది ఏమైనా ఉందంటే లోబడి మనస్తత్వం, అది లేదు. అది ఉన్నవాడికి పరిశుద్ధాత్మ సహా చాలా మెండుగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనము అనేక విషయాల్లో మనము లోకానుసారంగా పడిపోతున్నాం. మనము మన పాపము నుంచి మన శాపం మనం విడుదల పొందుకోవాలంటే ఎలా మనం నడుచుకోవాలనేది మనకి అన్నిటినీ కూడా మనం వాటిలోంచి ఎలా బయటికి తీసుకురావాలనేది కూడా ప్రతిదీ కూడా మనల్ని పరిశుద్ధాత్ముడే సహాయపడతాడండి. కాబట్టి మనం పరిశుద్ధాత్ముడికి లోబడడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే గద్దింపుతో కూడిన వాక్యం ఉన్నప్పుడు మనం ఆ గద్దింపులకు లోబడాలి. లోబడినప్పుడే మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఎవరైతే వాక్యం అనే ఉదక స్థానంతో కడగబడి ఆయనలో ఎదుగుతారో వారికి పరిశుద్ధాత్ముడు తోడై ఉంటాడు. ఎందుకంటే మనం మన బలహీనత విషయం చూసుకుంటే మనం ఒక్కొక్క పరిస్థితిలో బాగానే ఉంటాం, కానీ ఒక్కొక్క పరిస్థితిలో మనం పడిపోయే స్థితికి వెళ్ళిపోతాం. కానీ ఏ విధంగా అయితే ఆ దుప్పిని ఆ క్రూరముగల వాసన బట్టి ఎలా పసిగట్టి వాటిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాయో మరి సాతాను కూడా మనలో ఉన్న లోపాలను బట్టి మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని నిరంతరము మరి ఆ సాతాను కాపుగా చూస్తున్నాడు, మనం చంపాలనే చూస్తున్నాడు. కాబట్టి మనం నిరంతరము కూడా మనం వాక్యం అనే ఉదక స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన దోషములు ఆయనకు మనకు అడ్డుగోడగా ఉన్నాయని కూడా బైబిల్లో రాయబడి ఉంది. మన దోషములు ఆయనకి మనకి అడ్డుగోడగా. మనం చేసి ప్రార్థన దేవునికి చేరుకోవట్లేదండి. మనం చేసి ప్రార్థన మనం ఉన్న దోషములను బట్టి దేవునికి చేరుకోవట్లేదు. ఆ దేవునికి చేరుకోకుండా ఉండడానికి చేసేదే సాతాను ప్రయత్నాలు అన్నమాట. దానికోసం శత విధాల మనల్ని పడగొట్టడానికి లోకంలో సాతాను అనేవాడు నిరంతరము కూడా ప్రయత్నిస్తుంటాడు. మరి అలా అయితే మనం మన ప్రార్థన పరిశుద్ధులుగా అవ్వాలి, అయిన తర్వాతనే ప్రార్థన వెళ్తుందంటే మరి ఎలాగంటే మన జీవితం మనలో ఎప్పుడు కూడా ఆ పశ్చాత్తాప కలిగిన హృదయము, మారు మనసు కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు
పరిశుద్ధాత్ముడు మనకి ప్రతి విషయంలో సహాయపడతా ఉంటాడు. అయితే ఈ లోపు మన ప్రార్థన దేవునికి చేరుకోవాలంటే మనకి బైబిల్లోనే కొన్ని మార్గములు దేవుడు పెట్టాడు. అందులో ఒకటి నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడండి. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన. మరి మనం మన ప్రార్థన ఈలోపు చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం నీతిమంతులతో సహవాసం అనేది చేయాలి. నీతిమంతులతో సహవాసం చేసినప్పుడు ఆ నీతిమంతులు మన కోసం దేవునికి మొరపెడతారు. మన ప్రార్థన నేరుగా దేవుడికి చేరుకోకపోయినా మన గురించి ప్రార్థన నీతిమంతులు చేసినప్పుడు మన విషయమే దేవునికి ప్రార్థన చేరుతుంది. తద్వారా నీతిమంతుల ద్వారా సహవాసం ద్వారా మన ప్రార్థనలు అనేవి దేవునికి చేరుకోగలుగుతాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే మరొక దాంట్లో ఉంటుంది, దీనుల మొర దేవుడు ఆలకిస్తాడు. మరి మనలో దీనత్వం కలిగిన అనేక మంది ఉంటారు. మరి వారి పట్ల మనం బాధ్యత కలిగి వారి పట్ల ప్రేమ కలిగి ఉండడం అనేది మనం నేర్చుకుంటే, మరి వారికి సహాయం కలిగి ఉంటే, మరి వారు కూడా మన ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేస్తే ఏం చేస్తారండి? వారు మన కోసం దేవునికి మొరపెడతారు. తద్వారా కూడా మనం మన ప్రార్థన మనం నేరుగా చేరుకోకపోయినా వాళ్ళ ద్వారా మన ప్రార్థన అనేది దేవునికి చేరుకుంటుంది. కాబట్టి మనం దీనులకి సహాయపడడం అనేది కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడు మరి సాతాను మరి మనకి అనేక విధాలుగా మన ప్రార్థన చేరకుండా అడ్డుగోళ్ళు అనేవి పెడతా ఉంటాడు. మరి ఈ అడ్డుగోళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ మరి దేవుడు మన ప్రార్థన వినాలనుకుంటున్నాడు. మన ప్రార్థన ఆయన చేరుకోవడానికి మన పాపములు మన దోషాలు మనకి ఎంత అడ్డుగా ఉన్నా కూడా దేవుడు ఆశపడుతున్నాడు మన ప్రార్థన వినాలి. అందుకే అనేక రకములైన దారులు మన కోసం దేవుడు పెట్టి ఉంటాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఈ వాక్యం అనే ఒక స్థానంలోకి రాకపోవడం వల్ల మనకి ఇవేమీ పూర్తిగా తెలుసుకోవడం. ఎంతసేపు కూడా మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులను, లేకపోతే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడిని దేవుడు పెట్టిన అనేసుకునే స్వభావంలోనే మనం ఉన్నాం తప్ప అసలు క్రైస్తవుడు అంటే ఎవరు అనే తెలుసుకునే ఆలోచనలోకి మనం రాలేకపోతాం. అసలు క్రైస్తవుడు అనే పదానికి అసలు అది ఎవరు అర్హులు అంటే క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తుని ఆలోచన చొప్పున నడిచేవారే క్రైస్తవుడు. అంతే తప్ప క్రైస్తవుల్లో కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాదు. బాప్తిసం తీసుకున్నాను నేను క్రైస్తవుడు అంటే కాదు. క్రీస్తుని అంగీకరించి మనపూర్వకంగా ఆయన కార్చిన రక్తం ద్వారా నా పాపములు క్షమింపబడాలని ఎవరైతే గుర్తించి మారు మనసు పొంది ఆయనను అంగీకరిస్తారో, ఆయన అడుగుజాడలలో నడుచుకుంటారో వారు క్రైస్తవులే. కాబట్టి మనం ఈ ఆలోచన కలిగి మరి ఈ రోజు నుంచి ఎవరైనా ఈ ఆలోచన లేకపోతే ఈ రోజు నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఇప్పటి వరకు ఎలా ఉంటుందంటే మన భక్తి జీవితం మనకున్న పరిస్థితులను బట్టి మన అవసరాలను బట్టి దేవా నాకు ఇది కావాలి నాకు అది కావాలని ఎల్లప్పుడూ మన కోసమే మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? మన కోసం కాదు, ఎదుటివారి కోసం మనల్ని ప్రార్థన చేయమని. ఎదుటివారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ద్వారా వారి అక్కర్లన్నీ తీరుస్తాడు. అట్ ద సేమ్ టైం మనకేం అక్కర్లు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మనం ప్రత్యేకంగా దేవుడిని అడగవలసిన పని ఏమి లేదు. ఎందుకంటే మనందరము ఆయన వారసత్వంలో కదండి, మరి మనందరూ ఆయన పిల్లలమే. మనకి ఏ తల్లిదండ్రులు కాదు, పిల్లలకి ఏమేం కావాలో చెప్పాలండి వారే సమకూరుస్తారు. అలాగే మన దేవుడు కూడా మనకి ఏమేం కావాలన్నీ కూడా ఆయనే సమకూరుస్తారు. కానీ మనకి ఆయనకి మధ్యన ఈ పాపం అనే అడ్డుగోడ ఉండడం వల్లనే ఈవేళ కొంత వ్యత్యాసం అనేది మనలో కొన్ని మార్పులన్నీ వస్తున్నాయి. ఈ అడ్డుగోడలన్నీ మరి తొలగిపోవాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా వాక్యం అనే ఉదక స్థానంలో మనం కడగబడుతూనే ఉండాలి. ఇది ఒకసారి కడగబడితే అయిపోయేది కాదు, నిత్యము కూడా ఆయన ఉదక స్థానంలో మనం కడగబడి మనం మార్చుకుంటూ ప్రతిరోజు నేర్చుకుంటూ ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన జ్ఞానం సంపాదించుకున్నప్పుడే మనం, ఎందుకంటే ఈ భక్తి జీవితం అనేది ఈ లోకానికి మాత్రమే సంబంధించింది కాదు, మన భక్తి జీవితం పరలోకానికి సంబంధించింది. మరి పరలోకానికి సంబంధించిన భక్తి జీవితం మనలో ఉండాలంటే ఈ లోకంలో భక్తి సరిపోతుందండి? ఈ లోకంలో భక్తి ఎందుకు మనకి పరలోకంలో పనికిరాదు. అసలు పరలోకం అంటే ఏంటో తెలియాలి పూర్తిగా. మన భక్తి జీవితంలో మన ఎంతసేపు మన అక్కర్లు, మన అవసరాలు, మన కుటుంబం అవసరాలు, లేకపోతే మన గొప్పలు చెప్పుకోవడానికో మన గురించి ఎదుటి వాళ్ళకి తెలియడం కోసం ఈ ప్రయత్నాలే తప్ప దేవుడు గురించి నేను ఫలానాది చేశానని చెప్పడానికి మన దగ్గర ఇవాళ ఏమీ లేదు. ఇవాళ సాక్ష్యం చెప్పమంటే మన దగ్గర బోల్డంత సాక్ష్యం గంటారెడ్డి గంట చెప్పగలుగుతాం. ఆయన ఎందుకంటే కృపామయుడు. ఆయన మనం ఎంత పాపం చేసినప్పటికీ, ఆయన ఎంత వ్యతిరేకంగా నడిచినప్పటికీ
మన ప్రేమ, మన పైన ఆయన పట్ల ఉన్న ప్రేమ జాలి బట్టి మనం ఈవేళ ఇలా నిలవబడి ఉన్నాం. మనకి ఇన్ని జరుగుతున్నాయంటే అవన్నీ ఆయన కృప అంతే. ఆయన కృప ద్వారా పొందుకున్నామే తప్ప మన నీతేమీ కాదు. కాబట్టి మనం ఈ విషయాలు గమనించి మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మన కోరికే దేవుని కోరికగా అనుకుంటున్నాం. వాస్తవానికి మనం ఈవేళ భక్తి చేస్తున్నామండి. ఈవేళ ఒక పావుగంట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారనుకో, ఈవేళ నేను ఇంకా పావుగంట ప్రార్థన చేస్తేనే అని మనకి మనం సంతోషపడిపోతున్నాం. నువ్వు పావుగంట ప్రార్థన చేసావా, గంట ప్రార్థన చేసావా కాదు, దేవుడు సంతోషపడేలా నువ్వేమైనా చేస్తున్నావా? మన జీవితం దేవుడు ఆనందపడేలా ఉందా? ఎదుటివారిని కట్టే విధంగా ఉందా? ఎదుటివారిని వేరుపరిచే విధంగా ఉందా మన నోటి మాట? ఇవన్నీ కూడా మరి మనందరం ఆలోచన చేసి మరి దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే పరలోకంలో మనకి ఏమైనా పనికొచ్చి ఉందంటే ఈ లోకం నుంచి దేవుని జ్ఞానం మాత్రమే. ఆయన జ్ఞానమే మళ్ళీ పరలోకంలో మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఉండగానే మరి మన సొంత ఆలోచనలు మరి ఆపి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మన పట్ల ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించుకుని మన ప్రార్థనా జీవితంలో, మన సహవాసంలో మనం నిత్యం ఎదగాలని బట్టి దేవుని పేట మనవి చేస్తున్నాడు. మరి అదేవిధంగా మరి తుప్పి తన వాసనను పోగొట్టుకోవడానికి ఏ విధంగా అయితే ఆ వాగుల కోసం వెతుకుతూ పరిగెడుతుందో మరి మనము కూడా మరి మనకున్న పాపములు, మనకున్న శాపములు మరి పోగోవాలంటే మరి ఎలాగా? మన సహవాసంలో ఉన్నప్పుడే, మన వాక్యంలో ఉన్నప్పుడే, వాక్యం అనే అద్దం ముందుకు మనం వచ్చినప్పుడే మనలో ఉన్న లోపాలు మనకి కనపడతాయి. దాని ముందు లేనంతసేపు నేను బాగానే ఉన్నాను, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, నేను బైబిల్ చదివేసుకుంటున్నాను, ఇలాగే ఆలోచించగలుగుతాం తప్ప మన లోపాలను మనం గుర్తించేవారిగా ఉండలేము. ఎప్పుడైతే వాక్యం అనే అద్దం ముందుకు వస్తామో, మనము వాక్యం అనే దృష్టి కడగబడతామో, మనలో ఉన్న లోపాలన్నీ మనం గుర్తించగలిగి, ఆ గుర్తించడానికి కూడా పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలండి. ఆ సహవాసం లేదే మనగా ఏమీ చేయలేము. ఈ లోబడి గుణము, తగ్గింపు స్వభావము ఇవన్నీ ఎప్పుడైతే మనకు ఉంటాయో, సహవాసము, ప్రార్థనా జీవితము, అప్పుడు మనకి పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ సాయం అనేది మనకు దొరుకుతుంది. ఆయన ద్వారానే మరి మనం ఇవన్నీ జయించగలుగుతాం, పొందుకోగలుగుతాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సాతాను మన ఈ లోకాశలో పడగొట్టి, జీవపు డబ్బము వీటన్నిటిలో పడగొట్టి మన నుంచి మన స్వభావాన్ని రెచ్చగొట్టి మన ఆలోచన విధాన్ని పాడు చేస్తున్నాడు. ప్రస్తుతం మన ఆలోచన విధానం ఏదైనా మనకి ప్రస్తుతం మనం మార్చుకోవాల్సిన ఏదైనా ఉంది అంటే మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానం ఒక్కదాన్ని మనం సరిచేసుకోగలిగితే మనం సరిపడగలము, ఎదుటి వాళ్ళని కూడా మనము సరిచేయగలుగుతాము. ఎంత విచిత్రంగా అంటే మన పట్ల చూసుకున్నట్లయితే మనం బాగానే ఉంటాం, బాగానే ధరించుకుంటాము, బాగానే ఉంటాము, అన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే బాగానే ఉంటాం. కానీ ఇన్నర్గా చూసుకుంటే మన హృదయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనమేమీ బాగోమండి. హృదయము చెడ్డది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యం అనే ఒక స్థానం ద్వారా మరి మనం కడగబడి దేవునితో సహవాసములో మరి ఎల్లప్పుడూ ఉండాలి. ఆ ఉన్నప్పుడే మరి మనకి ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనకున్న కోరికలను కానీ, మనకున్న ఆశలను కానీ చంపుకుని మరి ఏ విధంగా అయితే దేవుళ్ళు ఎదగాలి, ఎలా ఉండాలని, ప్రార్థన జీవితంలో ఎలా ఉండాలని మరి మనకి ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడే మనకి సహాయం చేయగలరు. సాతాను చేసే కుట్రలో ఇంకొకటి ఏంటంటే మరి న్యాయానికి విరుద్ధంగా మనల్ని మార్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనకి న్యాయం అని తెలుసు, మనం ఎప్పటివరకు న్యాయంలో నడుస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన అధిక నీతిమల మనం న్యాయాన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం వాడికి దాసుడైపోయి ఆ న్యాయానికి విరుద్ధంగా మనం చేస్తాం. అదేవిధంగా సత్యానికి కూడా మనము విరోధానికి అయిపోతాం. సత్యం అనే విషయంలో మరొక కోణంలో ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే కనుక మనలో ఈవేళ అనేకులకి యేసు ప్రభు వారు ఎవరంటే తెలుసండి. దేవుడు అంటే ఎవరో తెలుసు, సృష్టికర్త అంటే ఎవరో. మనకే కాదు, ఈవేళ అన్ని జనులకు కూడా అందరికీ యేసు ప్రభు వారు ఎవరంటే తెలుసు. యేసు ప్రభు వారు దేవుడని వాళ్ళకి తెలుసు. ఆయన కన్య మరియ గర్భమును పుట్టారని వాళ్ళకి తెలుసు. మనందరి పాపముల నిమిత్తము ఆయన కలవరిశిల్లో ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారనే విషయం కూడా వాళ్ళందరికీ తెలుసు. 3వ దినాన్ని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడనే విషయం కూడా అందరికీ తెలుసండి. అదేవిధంగా ఇంకొకసారి ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ తెలియని సత్యం ఏంటంటే ఆయన మాత్రమే దేవుడు అనే విషయమే ఇంకా వారికి అర్థం కాదు. వారందరికీ సత్యం తెలుసు. ఇవాళ మనం మామూలు సువార్త చేయడానికి వచ్చిన మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకున్న కష్టాలు పోతాయి, మీకున్న ఆర్థిక ఇబ్బందులు పోతాయి, మీ కుటుంబం బాగుంటుంది, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ కష్టాల కోసమో లేకపోతే మనకున్న అవసరాల కోసం మనం ఇవాళ మందిరానికి వెళ్ళేవారుగా ఉంటున్నాం వాస్తవానికి.
ఇవాళ మనం మందిరానికి ఎందుకు వెళ్తున్నామని మరి ఎవరినైనా అడిగితే మా కుటుంబం బావాలండి, మా పిల్లల ఆరోగ్యాలు బాగుండాలండి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలండి, వారి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలండి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వారికి పిల్లలు పుట్టాలండి, ఇవే వరుసగా మనం ఏమడిగినా మనం దేవుణ్ణి ఎంతసేపు కూడా నా కుటుంబం బావాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఆర్థికంగా బాగుండాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, ఇవే చింత తప్ప ఆశీర్వాదాలు దీవెనలు ఎంతసేపు ఇవే ఇవే ఉంటాయి మన జీవితంలో. మనము ఆశీర్వాదాల వెంట పరిగెట్టకూడదండి, ఆశీర్వాదాలే మన వెంట రావాలి. ఆయన మన వెంట ఆశీర్వాదాలు రావాలంటే మనం మొదట ఆయనను గుర్తించాలి, ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఉన్నప్పుడైతే ప్రతి ఆశీర్వాదము కూడా నీ వెంటే తిరిగి అవే వస్తాయండి. మనం వాటి వెంట పరిగెట్టడం కాదు, అవే మన వెంట వస్తాయి. అదేవిధంగా మరొక కోణంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన పేదల మొర కూడా ఆలకిస్తాడండి. ఇప్పటికీ మొదట ఇద్దరి ప్రార్థనలు మనం చూసాము. మొదటిది నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, రెండవది దీనుల మొర ఆయన ఆలకిస్తాడు, మూడవది పేదల మొర ఆయన ఆలకిస్తాడు. మరి మన చుట్టుపక్కల అనేక మంది పేదలు ఉంటారు, మరి మన సంఘంలోనూ వారందరికీ కూడా మరి మనకి చేతనైన సాయం అనేది మనం చేయాలి. చేసినప్పుడు మరి ఆటోమేటిక్గా వారు కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. వారి ద్వారా వారు చేసిన ప్రార్థన, మన ప్రార్థన మన నుంచి దేవునికి చేరుకోకపోవచ్చు, కానీ మన గురించి ప్రార్థన వారు చేసినప్పుడు మన ప్రార్థన దేవునికి చేరుకునే అవకాశం. సాతాను మన ప్రార్థన దేవుడికి చేరుకుంటూ ఉండడానికి 100 మార్గాలు పెట్టుంటే 101వ మార్గం నుంచి దేవుడు మనకి మార్గాన్ని తెరిచి 2 చేతులు చాపి మన కోసమైనా ఎదురు చూస్తున్నాడు. సాతాను ఎన్ని మార్గాలు మూసినా సరే మరొక మార్గం నీ కోసం నా కోసం దేవుడు ఎప్పుడు తెరిచే ఉంటుంది. అంతటి కృపామయుడండి మన దేవుడు. మనం ఈవేళ దేవుడి గురించి చెప్పవలసి వస్తే ఆయన కృపను, ఆయన సత్యముల గురించి మనం చెప్పగలిగే మెట్టులో ఉండాలి. మరి ఈవేళ ఆ మెట్టులో మనం ఎదగాలని మనం అందరము మరి ఆ దేవుడు అనుకుని కారు బిల్లకు మారాలని మరి దేవుడి పేట మనం మీరందరికీ మనం వచ్చేస్తున్నాను. అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే మన ప్రార్థన ఎప్పుడు కూడా మన కోసం కాకుండా అనేకుల కోసం మరి చేసేటట్టుగానే ఉండాలి. మన భక్తి జీవితం మరి ఈ రోజు నుంచి మరి మనం మార్చుకుందాము. మరి భక్తి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టి భక్తిలోకి మనందరం రావాలి. అటువంటి భక్తి జీవితం మనందరూ కలిగి ఉండాలని మరొకసారి దేవుని పేట మరి మీరందరికీ మనం వచ్చేస్తున్నారు. అదేవిధంగా మరి ఒక భక్తుని జీవితం మరి మీ ముందు పెట్టి మరి ఈ సమయాన్ని దైవజనం చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంగ్లాండ్ దేశంలోని ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలోనూ తల్లిగారు చర్చికి వెళ్తూ ఉంటారు, తండ్రి లేరు. కొడుకు అయితే ఇంకా లోకానుసారంగానే తన ఇష్టానుసారంగా తాను బ్రతుకుతున్నాడండి. కానీ ఈ తల్లి ప్రతిరోజు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తానే ఉంది. తండ్రి నా బిడ్డను మార్చమని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేస్తానే ఉంది. ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది, చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తానే ఉంది. కానీ కొడుకులో అయితే ఎటువంటి మార్పు లేదు. అలా ప్రార్థన చేయగా కొన్నాళ్ళకి ఆ బిడ్డలో కొంచెం మార్పు కలిగి అతను కూడా చర్చికి రావడం, తల్లితో చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసి చర్చికి వెళ్తూ ఉండగా ఒకరోజు దైవజనుడి వాక్యము ఆ బిడ్డతో సూటిగా మాట్లాడి, రేపే నువ్వు మరణిస్తే నీ ఆత్మకు లెక్కేమిటని చెప్పి ఆ రోజు వాక్యం వచ్చింది. ఆ రోజు ఆ బిడ్డ టామ్, ఆ అబ్బాయి పేరు, ఆ టామ్ అని అతను ఆ రోజు చాలా భయం వేసింది. కరెక్టే కదా, ఇన్నాళ్ళు కూడా నాకు ఇష్టమైన జీవితం నేను జీవించాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తిరిగానే తప్ప ఏనాడు కూడా మరి దేవుడికి ఇష్టం కాదు కదా అన్నట్టుగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పి ఆ బిడ్డకి ఆ మార్పు కలిగి ఆ పాస్టర్ గారు నా కోర్టుమంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారిని మరి నేనేం చేయాలండి, దేవుడిని కలుసుకోవాలంటే దేవుడిని చేరుకోవాలంటే నేనేం చేయాలని అన్నప్పుడు ఆ దైవజనులు చెప్తారు, మోకాళ్ళే డైలీ నువ్వు ప్రార్థించు, యథార్థంగా ప్రార్థించు, నీ తప్పులన్నీ ఆయన ముందు ఒప్పుకొని యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు నీతో దేవుడు మాట్లాడతాడని చెప్పాడు. ఆ బిడ్డతో అలా చెప్పినప్పుడు ఆ బిడ్డ అలా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అలా ప్రార్థన చేసుకుంటున్నాడు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుడైతే ఇంకా బిడ్డతో మాట్లాడలేదు. అలా సహవాసంలో ఉంటుండగా ఆ బిడ్డలో ఉన్న చెడు సహవాసాలన్నీ ఒకటి తాగుడు అలవాటు, సిగరెట్ అలవాట్లు పోతున్నాయి ఒకటి. ఎప్పుడైతే సహవాసంలో ఉన్నాడో, సహవాసంలో ఉన్నప్పుడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది ఎప్పుడైతే దేవుడి గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటున్నాడో ఆ బిడ్డ నుంచి ఒక్కొక్క చెడు అలవాటు దూరం అయిపోతుంది. దేవునికి దగ్గర ఈ కొలితి
మనలోంచి చెడుతనం అనేది దూరం అయిపోతుంది. అలా బిడ్డ నుంచి ఒకటి ఒకటి దూరం అయిపోతున్నాయి. అలా కొంతకాలానికి అలా జరుగుతూ ఉంది. జరుగుతుండగా తను ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అలా ఉద్యోగం చేసుకున్నప్పుడు తన ఒక తీర్మానం అనేది చేసుకుంటాడు. అలా తీర్మానం చేసుకుంటున్న దేవా, నేను ఎక్కడున్నా సరే ప్రతిరోజు కూడా ఒక గంట సేపు నీకు ప్రార్థన చేసుకుంటానయ్యా అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాను. తీర్మానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. తీర్మానం చాలా బలమైనది కూడా. దేవుణ్ణి సైతం కదిలింపజేస్తుంది తీర్మానం. మనం తీర్మానానికి లోబడి ఉండాలి. ఈ బిడ్డ జీవితంలో ఉన్న తీర్మానాన్ని బట్టి మరి మనం కూడా మరి ఎలా ఉండాలనేది మనం నేర్చుకోవాలి. తీర్మానం చేసుకున్నాడు, నేను ఎక్కడున్నా సరే ప్రతిరోజు మధ్యాహ్నం 12 to 1 గంట నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటానని ఒక బలంగా తీర్మానం చేసుకున్నాడండి. అలా తీర్మానం చేసుకున్నాడు. తను ఉండి ఆఫీస్ దగ్గరలో ఒక చర్చి చూసుకుని డైలీ ఆ చర్చికి వెళ్తూ ఉండేవాడు. చర్చికి వెళ్ళి పలానా టైం 12 వెళ్ళడం, ఒక గంట సేపు ప్రార్థన చేసుకోవడం, వచ్చేయడం. వెళ్ళినప్పుడల్లా మొదట మోకాళ్ళు వేసి ఒకటే మాట్లాడేవాడు, తండ్రి నీ టామును వచ్చానయ్యా అనేవాడు. తండ్రి నీ టామును వచ్చాయని చెప్పి ప్రార్థన స్టార్ట్ చేసుకునేవాడు. అలా గంట చేసుకుని ఆయన ఒక తీర్మానం ప్రకారం గంట చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేవాడు లంచ్ అవర్లో. అలా వెళ్తూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మొదటలో తన నుంచి ఉన్న చెడుతనం అంతా దూరం అయ్యి దేవునికి సంపూర్ణంగా దగ్గరయ్యాడు. ఈ రెండోసారి తీర్మానంలోనూ దేవునికి మరింత దగ్గర అవుతున్నాడు. అంత దగ్గర అవుతున్నప్పుడు కూడా అనుకుంటున్నాడు, దేవుడు నాతో ఇంకా మాట్లాడట్లేదేంటి అనుకుంటున్నాడు. అయినా కూడా తన విశ్వాసంలో ఎక్కడా సన్నగిల్లలేదండి. సంవత్సరాలు గడిచిన కొద్దీ కూడా తన తీర్మానాన్ని ఎక్కడా కోల్పోలేదు. ఎన్నోసార్లు ఫ్రెండ్స్తో పలానా టైంలో నీకు లంచ్ టైమే కదా, మనం లంచ్ టైంలో బయటికి వెళ్దాము, పలానా చోట భోజనానికి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పినా సరే ఎంత కుటుంబంలో కొన్ని కార్యములు ఉంటాయి కదండి, ఆ కార్యములకు కూడా ఎక్కడా కూడా వెళ్తాడు కానీ ఆ గంట సేపు కూడా దేవునికి సమర్పించుకుంటాడు. అతను ఎంత దూరంలో ఉండని ఎక్కడుండని ఆ గంట సేపు మటుకి దేవునికే సమర్పించుకుంటాడు. అట్లా అతని జీవితం జరుగుతుందండి. అలా కొంతకాలానికి జరుగుతుండగా తనకి ఆఫీస్లో ఉండగా ఇంటి నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఇంటికి త్వరగా రమ్మని. తన వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుని తన కారులో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతుండగా ఒక పెద్ద యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో టామ్ అని ఆయనకి చాలా విపరీతమైన దెబ్బలు తగిలేస్తాయి. తను అలా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినప్పుడు ఆ డాక్టర్లు అందరూ కూడా చూస్తారు. చూసి చాలా తన ట్రీట్మెంట్ అంతా జరగాల్సిందంతా జరిగిస్తారు. తర్వాత కొంతసేపటికి టామ్కి స్పృహ వస్తుంది. స్పృహ వచ్చినప్పుడు తను లేవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ లేవలేకపోతున్నాడు. పక్కన ఉన్న సిస్టర్కి కేకేసి, సిస్టర్ నేను లేవాలనుకుంటున్నాను కానీ లేవలేకపోతున్నాను ఏంటని అడిగితే, అప్పుడు సిస్టర్ గబగబా పరిగెత్తుకెళ్ళి డాక్టర్ దగ్గరికి, డాక్టర్ ఆయనకి స్పృహ వచ్చింది, మీరు రండి అని చెప్పి డాక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు డాక్టర్ గారు పరిగెట్టుకుని వచ్చి బోరుని ఏడ్చేస్తారు టామ్ దగ్గర. టామ్, ఐఎమ్ వెరీ సారీ, నీ పర్మిషన్ లేకుండా నీ 2 కాళ్ళు తీసేసామని చెప్తారు. అప్పుడు టాము, వాస్తవానికి డాక్టర్లు అనుకున్నది ఏంటంటే టాము ఆ సంగతిని జీర్ణించుకోలేడేమో అనుకుని వాళ్ళు విపరీతంగా బాధపడి అతను బోరుని ఏడ్చేస్తూ ఉంటారు. కానీ టామ్ మటుకి చాలా, అవునా డాక్టర్ గారు సరే అని చెప్తాడు. కొంచెం నిధులకు కాదు. వెంటనే డాక్టర్ గారు అనుకుంటారు, ఓకే షాకింగ్ న్యూస్ ఉన్నాడు కదా, తను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని డాక్టర్ గారు నర్సింగ్ గారికి చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, తను అలా ఉంచేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. కొంతసేపటికి మళ్ళీ ఆ గదిలోంచి బోరుని ఏడుపు వినపడుతుందండి నర్సుని. ఈసారి ఇందాక కోమలోకి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు స్పృహ వచ్చి ఉంటుంది, స్పృహ వచ్చి ఇప్పుడు ఏడుస్తున్నాడేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి 12 అయిందండి టైం. అక్కడ గంట మోగింది, అల్లారం మోగింది. కానీ టామ్ జీవితంలో ఒక తీర్మానం ఉంది కదా, 12 అయ్యేసరికల్లా దేవుని సన్నిధికి వెళ్తానని తీర్మానం తీసుకున్నాడు. టామ్ బోరును ఏడ్చేస్తున్నాడు, తండ్రి నేను నీ సన్నిధికి రాలేకపోతున్నానని. డాక్టర్లు అనుకుంటారు 2 కాళ్ళు పోయని ఏడుస్తున్నారు అనుకుంటారు. కానీ టామ్ అంటాడు, దేవా నేను నా 2 కాళ్ళు పోయాయని ఏడవట్లేదు కానీ నేను నీకు ఇచ్చిన తీర్మానాన్ని తప్పుతున్నానని ఏడుస్తున్నానయ్యా తండ్రి అని చెప్పి బోరుని ఏడ్చేస్తూ ఉంటాడండి. ఆ కొంతసేపుడికి ఆ గదిలో ఒక గొప్ప వెలుగు అనేది వస్తుంది. ఆ వెలుగులో టామ్ అసలు చూడలేకపోతాడు. ఆ వెలుగుని అర్థమైపోతుంది టామ్, దేవుడు వచ్చాడండి. దేవా నేను చూడలేకపోతున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వి, నిన్నొక్కసారి చూసి నా ప్రాణం, నీతో మాట్లాడిన తర్వాత నా ప్రాణం పోయినా పర్లేదని అడుగుతాడు. కానీ దేవుడు మెల్లమెల్లగా తన ఆ కాంతిని తగ్గించుకుని అలా ఒక రూపం దాల్చుకుని మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ టామ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు ఆ దేవుడు టాముని దగ్గరికి చేర తీసుకుని ఎలా తరణి మురుతూ అంటాడు, టామ్
నీ తండ్రిని వచ్చానయ్యా అని అంటాడు. ఎంత గొప్ప అదృష్టం అండి. మనము దేవుడి కోసం కాదు, దేవుడు మన కోసం రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవాళ అట్టి భక్తి జీవితం, అట్టి తీర్మానం అనేది మనందరము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ గొప్ప తీర్మానం కలిగి తాము తన జీవితంలో ఉన్నాడో దేవుడిని కదిలింపు చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, దేవా మరి నీకు ఇచ్చిన తామంటాడు, దేవా నీకు ఇచ్చిన మాట నేను తప్పుతున్నానయ్యా, నన్ను క్షమించమని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను వినలేదనుకుంటున్నావు కదా, ఇన్ని సంవత్సరములను నీకు నేను జవాబు ఇవ్వలేదనుకుంటున్నావు కదా, నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా నువ్వు 12 గంటలకు వస్తానని మాట ఇచ్చావు కదా నాకు, కానీ నేను నీకోసం 11:30కే అక్కడికి వచ్చి ఉంచున్నానయ్యా అని చెప్తాడండి. అప్పుడు తాము ఇంకా బోరు నేర్చేస్తాడు, అయ్యా నేను నా ప్రార్థన వినలేదనుకున్నాను, కానీ నువ్వు నా ప్రార్థన విన్నావయ్యా అని ఎంతో బోరు నేర్చేస్తాడు. ఆ రోజు మొదలుకొని ఇది మొదలుకొని నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు 12 నుంచి 1 గంట వరకు నీ దగ్గరికి నేనే వస్తానని దేవుడు టామ్కి మాటిస్తాడు. అలా ఆ భక్తుడి జీవితంలో ఆ రోజు నుంచి ప్రతిరోజు 12 to 1 గంట దేవుడే తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడి తన జ్ఞానాన్ని అంతటినీ ఆయనకి బోధిస్తుంటే ఆ బిడ్డ జీవితంలో మరి అంతకు మించిన ఇంకా అదృష్టం ఏముంటుందండి. ఈ లోక జీవితంలో మరి మనం ఏదో కావాలని ఆశపడతాము, కానీ మనకు అన్నీ ఉన్నా కూడా ఆ దేవుని జ్ఞానం అనేది మనకి కొద్దిగా. ఈవేళ దేవుడే ఆయనకి స్నేహితుడు అయిపోయాడు. ప్రతిరోజు దేవుడే ఆయన ప్రార్థనా గదికి వస్తున్నాడు, ఆయన ప్రార్థన ఆలపిస్తున్నాడు, మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. ఈవేళ ప్రార్థనా జీవితంలో ఎలా ఉండాలి అంటే మరి దావీదు భక్తులు అంటాడు కదా దేవుడు, ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అని. మరి ఈవేళ మనం మోకరించి మరి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనా గదిలో దేవుడు మనల్ని అడిగి వెళ్ళేలా ఉండాలండి. ఇంకా నాతో ఏమైనా చెప్పేదా ఉంది, కానీ చాలా వాస్తవానికి నేనే ఉన్నాను. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడం వెళ్ళేటప్పుడు గబగబా పరిగెట్టుకుంటూ మోకాలు వేస్తాను, టప్ప నాకున్న కోరికలు ఎన్నికి వచ్చేసుకుంటాను, దేవానండి చెప్పి వాడు 5 నిమిషాల ప్రార్థనలో చేసుకుంటాను, పరిగెట్టేస్తా ఉంటాను. కానీ ఈ జీవితం కరెక్ట్ కాదండి. భక్తి జీవితంలో మనం మనం దేవుడు పిలిస్తే మనం రావాలి, కానీ మన ప్రార్థన గదిలోకి మన అనుమతి లేదే దేవుడు వెళ్ళినా ఉండకూడదు. అంతటి భక్తి జీవితాన్ని మనందరం కలిగి ఉండాలి. కాబట్టి మనం ప్రార్థనా జీవితం అనేది మరి దాని నుంచి మరి మార్చుకుని మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు అనే మరి మాదిరిలోకి మనందరం ఉండాలని చెప్పి మరి దేవుని పేట మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక రోజు వచ్చేవి కదండి, ఇదంతా కూడా ప్రార్థనా జీవితం సాహసం వల్లే మనకి సాధ్యమవుతుందండి. కాబట్టి మనందరం కూడా ఈ దేవుడికి మనం ఎందుకంటే రాకడికి అతి సమీపంలో ఉన్నామండి, అతి సమీపంలో ఉన్నాం. మనందరి పట్ల దేవుడికి ఒక బాధ్యత ఉంది, అలాగే మన పట్ల కూడా దేవుడు ఒక బాధ్యత పెట్టాడు. అనేకులు మరి మనం దేవుని కొరకు సంపాదించాలి. దేవుని కొరకు సంపాదించాలంటే మరి ఈవేళ మనకి దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం అనేది మనకి తెలియాలి. మరి ఆ మెట్టులోకి మనందరం ఎదగాలని మరి నిత్యము కూడా మనము వాక్యం అనే ఉదక స్నానంలో కడగబడి మరి వాక్యం అనే అర్థం ముందు మరి మన లోపములు మరి ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుని ప్రతిరోజు నేర్చుకుంటూ ప్రతిరోజు మార్చుకుంటూ రోజు రోజుకి మనం దేవునికి దగ్గర అవ్వాలని మరి దేవుని పట్ల మనం చేస్తూ అటు కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని మరి ఆశిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. ఊరి సువార్తలకి వెళ్ళిపోవచ్చు. దేవుని స్తోత్రం. ప్రాంతాల్లోనే తిరగవలసింది కానీ లేకపోతున్నాను. దేవుడి మాట్లాడతారా విధంగా పెళ్లి చూడదు కానీ ఈ వేదిక మీద స్తోత్రం. రండి రాజా, అలాగే సునీత, మరి లక్ష్మి గారి చిన్న కుమార్తె సునీత, అలాగే వారి కుమారుడు రాజంకు వచ్చినట్లయితే మరి నా కుమారుడు జయప్రకాష్ చక్కగా గబగ బతుకొచ్చాడు. అరానా నా జయప్రకాష్ దాన్ని తీసి రాష్ట్రంలో తీసుకొస్తారు. 2 కుర్చీలు ఇక్కడ వేయండమ్మా, ఒక కుర్చీ తెచ్చి సునీత క్రైస్తవ వివాహంలో సంతోషంగా ఒక ఏంటంటే ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు పుస్తకాలు. సో ఇద్దరికి దండిస్తాము. మరి రెడీ కోయిల గానాలతో
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ కన్నులతో కోయిల రాగాలతో పరిశుద్ధుడీశ్వరి సన్నిధిలో నవదంపతులు ఒకటంబగా పరిశుద్ధుడీశ్వరి సన్నిధిలో నవదంపతులు ఒకటంబగా స్వాగతం ప్రభువ స్వాగతం స్వాగతం ప్రభువ స్వాగతం స్వాగతం మధుర స్వాగతం స్వాగతం మధుర స్వాగతం స్వాగతం మధుర స్వాగతం స్వాగతం మధుర ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరిచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరిచిన కార్యము, ప్రభు స్థిరపరిచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని కుటుంబ కట్లేషన్ కలిగి చక్కని ఘనమైన జీవితం జీవించాలని మనం మనస్ఫూర్తిగా పెట్టిన ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు దేవుడు కుటుంబ వ్యవస్థ
ప్రభువుని బట్టి ఈ సంతోషం అవమానిస్తే ఈ భర్త గౌరవి నీకు నీ భర్త పురుషులారా దేవుడు మీ భార్యను ప్రేమించాలి ప్రేమించాలి చెప్పకూడదు తెలుసుకోవాలి ఇష్టమైన అలాగే ఎప్పుడైతే ఫస్ట్ మేనేజ్ చేస్తారు దాంట్లో బయటకి మొదట అమ్మాయి ఆధారం ప్రేమ పంచాలు ఫస్ట్ ఆ అమ్మాయి ఏదైనా సరే మీ పిల్లల్ని దేవుని బైబిల్లో ఒక ప్రకృతి వైద్యుడు ఆయుర్వేదం వైద్యుడు ఎక్కడో బుక్స్ చూసాను ఆ బుక్స్ అయితే ఒక మనోలికి చెట్టు ఆ మనోలికి నోట్లు పెట్టుకున్న వాళ్ళకి ఎవరు ఎప్పుడు ఉంటారు చాలా యంగేజ్ ఉంటారు ఈ సత్యము ఎవరికి ఆయుర్వేద డాక్టర్ని అర్థమయ్యి ఆ మొక్క ఎక్కడ చెప్పి అడిగితే భార్య తీసుకెళ్ళిపోయాడు అడవిలో తీసుకెళ్ళి ఆ మొక్కను తర్వాత పాపం ఎప్పుడు ఉంటాడు సరే సరే తిరిగి ఒక రోజు భార్య అడిగిలో కదా
ఆ రోజు చేసి ఆ పూల బాగా చేసిన తర్వాత ఆ పూలేమో ఎవరంటే భార్య ఉండగానే ఆమె వయసు 27 వయసు భార్య వయసు ఇంటికి ఆ పూలే అమ్మకి అలా ఉంటాడు ఎవరంటే మావాడు 50 ఏళ్ళ వయసు 20 అలాగే అయిపోయింది అప్పలేదు అబ్బా 20 ఏళ్ళ నుంచి అడవిలోకి వచ్చిన పూర్తి అప్పులు అప్పులు ఎంత జలములతో భార్య వేసారా భర్త వేసారు 20 ఏళ్ళు అడవిలో వచ్చావు కదా ఒక్క రోజు కూడా భార్య కూడా ఎందుకు వచ్చారో చెప్పలేదు చెప్పలేదు 20 ఏళ్ళు అడవిలో కాపురం చేసినప్పుడు ఏ రోజు చెప్పుకుంటే అవి ఆ రేషన్ కార్డు వల్ల నెల 1000 రూపీస్ వర్త్ రేషన్ లో సేవ్ అయింది. మీరు కూడా రేషన్ కార్డు అప్లై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే నేర్చుకో యాప్ ని డౌన్లోడ్ చేయండి. నేర్చుకో యాప్ లో రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలో ఇది మొదలు ఈ లోక సమాజం ఆత్మ సమాజం ఇద్దరు కూడా ఈ పక్షంలో కుటుంబ ఎల్లప్పుడూ కూడా సంతోషం సమాధానం అభివృద్ధి పరిశుద్ధ సదాకాలతో